వెల్కమ్ టు VVV9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గీపేట పేటలో వైదిక యతీశ్వర మఠం, దానిని శ్రీ బ్రహ్మానంద స్వామి వారి జీవ సమాధి అంటారు. 32 సంవత్సరాల వయసులోనే బ్రహ్మానంద స్వామి వారు జీవ సమాధిలయ్యారు. 1928వ సంవత్సరంలో మా తాతగారు అప్పటికి 9 సంవత్సరాల వయసులో ఉన్నారు. మా తాతగారైన తెల్లదేవరపల్లి నరసింహస్వామిని బ్రహ్మానంద స్వామి వారు శిష్యులైనటువంటి సుబ్రహ్మణ్యం భారతీ స్వామి వారు వారికి ఉభయ సంస్కరణలు చేసి మఠం బాధ్యతలను అప్పచెప్పారు. నాటి నుంచి నేటి వరకు 3 తరాల వారం మఠం బాధ్యతలు మేమే నిర్వహిస్తున్నాం. స్వామివారి కమండలం పాదికలు అప్పచెప్పినారు. స్వామివారి పూజా కైంకర్యాలు నిర్మాణం మొత్తం 100 సంవత్సరాల నుంచి మేమే చూస్తున్నాం. 3వ తరంలోని వారు ఆజ్ఞల మేరకు మనవడైన భరద్వాజ అనే నేను ప్రస్తుతం స్వామివారి కైంకర్యాలు చేస్తూ మఠం బాధ్యతలను చూసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం తెల్లటి ఆకారంలో ఉంటుంది. ఇలాంటి శివలింగం ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా లేదని తెలియజేశారు. 1986-87లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఏకశిలా విగ్రహం ఉత్తరముఖంగా ప్రతిష్ఠించడం జరిగిందని అర్చకులు భరద్వాజ వారు తెలిపారు. కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మఠం నుంచి ఆవాసం ఆ యొక్క స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. ఎవరైనా కావాలి అంటే వచ్చి చేసుకుని వచ్చింది కూడా బ్రాహ్మణై ఉండాలి. అది కూడా గోత్రము పేరు చెప్పి ఈ యొక్క మఠానికి స్వామివారి వయసు 34 సంవత్సరాలలో ఆయన సశరీరంగా కైలాసానికి వెళ్ళినట్టుగా ఆయన 34 సంవత్సరాలకి జీవ సమాధి పొందారు. ఎవరు? బ్రహ్మానంద స్వామి వారు. తదనంతరం వారి యొక్క శిష్యులే ఈ యొక్క మఠం బాధ్యతలు అవన్నీ చూసుకునేవారట. 1928లో మా తాతగారికి 9 సంవత్సరములు. అప్పుడు వారి యొక్క శిష్యులైనటువంటి సుబ్రహ్మణ్య భారతీ స్వామి వారు ఈ యొక్క తెలిదేవరపల్లి నరసింహమూర్తి గారైనటువంటి మా తాతగారిని తీసుకువచ్చి ఉపనయన సంస్కారములు చేసి ఈ యొక్క మఠం బాధ్యతలు స్వామివారి యొక్క పాదుకలు అవన్నీ కూడా మా శిరస్సున ఉంచి ఈ యొక్క బాధ్యతను నిత్య కైంకర్య ఆరాధన పూజా విధానాలన్నీ కూడా మాకు అప్పచెప్పి వారు దేశయాత్రకి వెళ్ళినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాది 3వ తరం. నా పేరు భరద్వాజ శర్మ, తెలిదేవరపల్లి భరద్వాజ శర్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవిరామంగా స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు చేస్తూ సుమారు 100 సంవత్సరాల నుంచి మా యొక్క వంశస్థులే ఈ యొక్క ఆరాధన నిత్య కైంకర్యాలు చేస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క స్వహస్తములతో ప్రతిష్ఠించినటువంటి శివలింగము తెల్లగా ఉంటుంది. ఇటు చుట్టుపక్కల ఎక్కడా కూడా పాలరాతి లింగం ఉండదండి. ఈ యొక్క విశేషం ఇక్కడ. అలానే ఏకశిల వీరాంజనేయ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు. అది కూడా స్వామివారి యొక్క ప్రతిష్ఠే. ఇది కూడా 1886-87 ప్రాంతంలో జరిగింది. సరే, స్వామివారి యొక్క పాదుకలు కమండలం అవన్నీ కూడా భద్రపరుస్తూ ఈ యొక్క మఠాన్ని బ్రహ్మానంద స్వామి వారి మఠం అంటారు. ఇది జగ్గయ్యపేటలో నడిబొడ్డున ఉంటుంది. బస్టాండ్కి చాలా సమీపంలో ఉంటుంది. ఇది వైదిక బ్రాహ్మణ యతీశ్వర మఠం అంటారు. ఇది స్వామివారి యొక్క జీవసమాధి పొందుతూ కొన్ని శాసనాలు చేశారు. ఇది ఇచ్చటికి వైదిక బ్రాహ్మణులు మాత్రమే నివాసం ఉండాలి, యతీశ్వరులు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆవాసం ఉండాలి తప్ప అన్యులెవరూ ఉండకూడదు అని చెప్పి స్వామివారి యొక్క శాసనాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అలా స్వామివారు బాటసారులకి అంటే యాత్రికులకి ఎవరికైనా కావాలి అంటే రోజుకి ఒకసారి మాత్రమే ఇస్తూ ఈ యొక్క మఠాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం అన్నమాట. అలా స్వామివారి యొక్క నిత్య కైంకర్యంలో మా యొక్క వంశం తరిస్తూ ఉన్నది. శ్రీ గురుభ్యో నమః.